హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున జమ్మికుంట మండలం మరియు జమ్మికుంట పట్టణంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. జమ్మికుంట పట్టణం 30వ వార్డులో జమ్మికుంట మండలంలో జగ్గయ్యపల్లెం, బెద్దంపల్లి, మాచనపల్లి, జమ్మికుంట పట్టణం, మడిపల్లి, సాయంపేట, నాగంపేట, తనుగుల, పాపకపల్లి, వావిలాల, నగూరం, విలాసాగర్, బిజిగిరి షరీఫ్, కోరపల్ల గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోరాటానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. జమ్మికుంట అర్బన్, జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. జమ్మికుంట టౌన్లో 43 చెక్కులు మొత్తం 12,26,500 రూపాయల చెక్కులను, జమ్మికుంట రూరల్లో 45 చెక్కులు మొత్తం 10,75,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ మెరుగైన సేవలు అందించేలాగా నేను పనిచేస్తానని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి వర్షంలోనూ చెక్కుల పంపిణీ చేస్తూ ప్రజల నుండి విశేష అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ. నమస్కారం. నీళ్ళు మిగిలిపోవు కొంచెం కొంచెం ఆమెకు మా అన్న చనిపోయాడు. మా అన్న చనిపోతే 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఏమైంది? ఓకే సాగర్ ఏమైంది మైదాన